ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సంగారెడ్డి మన మెషినరీ యుద్ధ సామాగ్రి తయారయ్యే ఫ్యాక్టరీ గురించి చూద్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే మన సంగారెడ్డిలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మన దేశానికి ప్రతిష్టాత్మకంగా తయారైన ఫ్యాక్టరీ. శరత్ అనే పేరుతో ఇది ఉంది. ఇది స్థాపించి 1984లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు దీనిని ప్రారంభించారు. మరి ఇక్కడ యుద్ధ సామాగ్రి, యుద్ధ ట్యాంకర్స్, తర్వాత యుద్ధంలోకి వెళ్ళినప్పుడు మైన్స్ అలాంటివి పెట్టడం శత్రు దేశాలు చాలా కామన్. మరి మైన్స్ లేకుండా మన సామాగ్రిని మొత్తం మన మిలిటరీని ఎలా తీసుకెళ్ళాలి దాని గురించి కనిపెట్టిన మిలిటరీ ట్యాంక్ అనమాట. ఈ వెహికల్ ఏం చేస్తుంది అంటే ఎక్కడెక్కడ మైన్స్ ఉన్నాయో సేఫ్ జోన్ అనేది డిటెక్ట్ చేసుకుంటూ అది జెండాల్ని పాతుకుంటూ ఒక దారి అనేది చూపిస్తుంది అనమాట. అప్పుడు మన మిలిటరీ అది సేఫ్ జోన్గా ప్రకటించిన ఫ్లాగ్స్ పెట్టిన దాని మధ్యలో నుంచి మాత్రమే వెహికల్స్ని వెళ్ళి అక్కడ పోరాటం చేయటం జరుగుతుంది. 365 degrees యాంగిల్లో ఇది ఎక్కడ శత్రువు ఉన్నా మట్టు పెట్టేయగల ఒక యుద్ధ ట్యాంకర్ ఇది. యుద్ధ ట్యాంకర్ దాదాపుగా ప్రతి వస్తువు, ప్రతి పార్ట్ ఇక్కడే తయారు చేస్తారు. కానీ ఆప్టికల్ సిస్టమ్స్, కొన్ని చాలా బుల్లెట్స్ ఇలాంటివి మాత్రం కో ఫ్యాక్టరీస్ నుంచి తెప్పించుకోవడం జరుగుతుంది. మరి ఇన్ని సంవత్సరాలుగా ఇది ఇక్కడే తయారవుతుంది. కానీ మొన్న డిసెంబర్ 15 నుంచి 19 వరకు మాత్రం ఈ యుద్ధ ట్యాంకర్లు చూడటానికి వీలుగా ఒక షోని మనం సంగారెడ్డిలో అరేంజ్ చేశారు. అప్పుడు చూసిన దృశ్యం ఇది. మరి ఇలాంటి యుద్ధ ట్యాంకర్స్ నీటిలో కూడా చక్కగా నడుస్తాయి. అందులో పినాకా అనే రాకెట్ మిసైల్ వ్యవస్థని మన ఫ్యాక్టరీలో తయారు చేసి సప్లై చేస్తుంది. ఇది చాలామంది తెలియదు. మనకి తెలుగు బిడ్డలకు మనకి చాలా గర్వకారణ విషయం ఏంటంటే ఆ పినాకా రాకెట్ మిసైల్ వ్యవస్థ అంతా కూడా మన ఫ్యాక్టరీ నుంచి వెళ్తుంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి ఆ మిసైల్స్ అన్నీ కూడా మనకు హైదరాబాద్లో చేస్తున్నారు. ఈ మిసైల్స్ లాంచ్ చేసే వ్యవస్థ మాత్రం ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లోనే చేస్తున్నారు. ఇది మనకి చాలా గర్వకారణమైన వ్యవస్థ. ఎంతో ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం. డిఫెన్స్లో కూడా చాలా ఇంపోర్ట్స్ జరుగుతూ ఉన్నాయి ఇంతవరకు. ఆ ఇంపోర్ట్స్ని కాస్త పక్కకు పెట్టి ఇండియాలోనే వీటన్నిటిని తయారు చేసేట్టుగా ఎన్నో ప్రోడక్ట్స్ని ఐడెంటిఫై చేశారు డిఆర్డిఓ వాళ్ళు. చూశారుగా ఫ్రెండ్స్, మన తెలుగు రాష్ట్రమైన మన తెలంగాణలో ఉన్న ఈ సంగారెడ్డిలో ఉన్న ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దేశానికి ప్రతిష్టాత్మకమైంది కదా. మరి ఇలాంటి చక్కటి దృశ్యాలు చూడాలంటే వాళ్ళు ఇలా ఈ సంవత్సరం నుంచే ప్రారంభించారు. వచ్చే సంవత్సరం పిల్లల్ని తీసుకొని చక్కగా ఆ డిసెంబర్ నెలలోనే ఎగ్జిబిషన్స్ అనేవి కండక్ట్. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇదే మైనింగ్ని డిటెక్ట్ చేసే ఒక యుద్ధ ట్యాంకర్. ఎక్కడ అది వేలో వెళ్తూ ఫ్లాగ్స్ అనమాట అవి. సో ఫ్లాగ్స్ అది పాతుతుందన్నమాట. దాని దారెమ్మట పాతుకుంటా క్లియర్ చేసుకుంటూ వెళ్తుంది. అప్పుడు ఈ యుద్ధ ట్యాంకర్ వెనకాల మిగతా ఆర్మీ పీపుల్ మొత్తం వాళ్ళ వెహికల్స్తో రావచ్చు అనమాట. సో డిటెక్ట్ చేసి మైన్స్ లేకుండా ఉంటే కనుక తీసేసే ఒక టెక్నాలజీ ఉన్న యుద్ధ ట్యాంకర్. మరియు యుద్ధ భూమిలోకి వెళ్ళినాక విపరీతమైన గ్యాసెస్ కూడా వాడతారు శత్రువులు. బాంబింగ్ ఎఫెక్ట్, ఆక్సిజన్ దొరికే శాతం చాలా తక్కువ ఉంటుంది. సో అలాంటి నివారించడం కోసం ఈ యుద్ధ ట్యాంకర్ లోపల ఆక్సిజన్, ఫ్రెష్ ఆక్సిజన్ దొరికే ఏర్పాట్లు ఉన్నాయి. లోపల ఉన్న మిలిటరీ పీపుల్ కూడా కూర్చున్న జవాన్లకి ఎలాంటి ఆటంకం కలగకుండా ఫ్రెష్ ఆక్సిజన్ని అందిస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ తోటి
శరత్ స్టేడియం మనకి వారు తయారు చేసిన యుద్ధ ట్యాంకర్స్ కానీ వివిధ రకాలైన పార్ట్స్ కానీ అన్ని డిస్ప్లేకి పెట్టారు. అవి ఎలా వాడతారు ఏంటి అని కూడా అక్కడ గైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. మరి ఈ షోని చూడని వారి కోసం నేను ఈ వీడియో ప్రత్యేకంగా తీసి పెట్టడం జరిగింది. మరి వీడియో బాగుందా ఫ్రెండ్స్? ఇలాంటి అద్భుతమైన వీడియోలు కావాలి అంటే మళ్ళీ ఒకసారి కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఎంతో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొద్దామని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. మిగతా వీడియో మొత్తం చూడండి. రకరకాల ఇది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అనమాట. ఈ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇలాంటి వెహికల్స్లో మాత్రమే జమ్మూ కాశ్మీర్లో మిలిటరీ వాళ్ళు తిరగగలుగుతారు. ఎందుకంటే అక్కడ సేఫ్టీ చాలా తక్కువ కాబట్టి అలా బుల్లెట్ ప్రూఫ్ ఉన్న వెహికల్స్ మాత్రమే ఆర్మీ పీపుల్ వాడతారనమాట. మామూలువి వాడితే ప్రాణాపాయం చాలా ఉంటుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, వీడియో బాగుందా? ఇలా మన తెలుగు రాష్ట్రంలోనే ఇలా తయారవుతుంది. అలా నీటి మీద అది ఎలా వెళ్తుంది అని కూడా వాళ్ళు చేసి చూపించారనమాట. నీటిలో వెళ్ళి తర్వాత భూమి మీద వెళ్ళే ట్యాంకర్స్ ఇలాంటి చాలా వరకు డిస్ప్లే చేశారు. సో ఎక్కడో యుద్ధ రంగంలోకి సామాన్య మనలాంటి వాళ్ళు వెళ్ళి చూడలేరు. అలాంటప్పుడు మనం వీరు పెట్టిన షోస్ కానీ ఇలాంటివి కానీ అందులోకి వెళ్ళి కూర్చొని చూసే ఫెసిలిటీ కూడా కల్పించారు. చూడండి ఫ్యాక్టరీలో ఎంత బాగా తయారు చేస్తున్నారు. సో ఈ ఫ్యాక్టరీని దర్శించుకోవచ్చు, చూసుకోవచ్చు, డిస్ప్లే పెట్టారు. సో ఆ 4-5 డేస్ మాత్రం మనకి గైడ్స్ ఉంటారు, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ సంవత్సరం అయితే అయిపోయింది. సో చూడని వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మొత్తం వీడియో చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో.